అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 291వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 292వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 292. ఓం హ్రీంకార బోధితాయై నమః. ఓం హ్రీంకార బోధిత. ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార బోధితాయై నమః అని పలుకవలెను. హ్రీంకార బోధిత నిత్య అపరోక్ష ధర్మాది జ్ఞానము వలె శుద్ధ బ్రహ్మ భేదము వైదైవక దేశమైన హ్రీంకారము చేతనే బోధింపబడును. సిద్ధమై ఉన్న పదార్థ విషయములో ఇంద్రియాదుల సన్నికర్ష వలన స్వయముగానే పదార్థ జ్ఞానము కలుగుట అనుభవ సిద్ధము. అందువలన జ్ఞాన విషయమై విధి అపేక్షితము కాదు. ఏలన జ్ఞాన విషయము క్రియాఫలము కాదు. కర్మకాండ విషయములో విధి శాస్త్ర అపేక్షితమగు కాని జ్ఞానకాండ విషయములో విధి శాస్త్రము ప్రసక్తము కాదని భావము. ఆ పక్షములో నిత్య అపరోక్ష ధర్మాది జ్ఞానము వలె శుద్ధ బ్రహ్మ భేదము వేదైక దేశమైన హ్రీంకారము చేతనే బోధించబడును. కావున పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార బోధిత అని స్తుతింపబడుచున్నది. వేదము స్వతః ప్రమాణమనెడి అభ్యపగము వలన వేదము అజ్ఞాతజ్ఞాపకము అనగా ప్రత్యక్ష అనుమానాది ప్రమాణముల చేత తెలియబడని ఉపాయమును వేదము బోధించును అని భావము. జ్ఞేయమైన పరబ్రహ్మ చైతన్యము పరమానంద రూపమగుట చేత అది మోక్షరూపము పురుషార్థమవుచున్నది. కావున మూలమంత్రమైన హ్రీంకారము చేతనే పరమేశ్వరి స్వరూపము జ్ఞాపితమగుచున్నది. హకార రేఫ ఈకారములు వ్యస్తములుగా వేరువేరుగా ఉన్నప్పుడు భిన్నార్థములై ఉండును. భిన్నార్థములు కల ఈ వర్ణములు కలసి హ్రీంకారముగా పరిణామము చెందినప్పుడు సచ్చిదానంద స్వరూపిణి అయి మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార బోధిత అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. శ్రీ మహాత్రిపుర సుందరి హ్రీం బీజవాచ్యార్థమై అద్వైత రూపముతో భాసమానమగును. నాణ్యోతోనోస్తి ద్రష్ట. జ్ఞేయమైన ఈ బ్రహ్మ పదార్థము కంటే ద్రష్టమైన వాడు మరి ఒకడు లేడు. ఇదం సర్వం యదయమాత్మ. దృశ్యమానమవుచున్న ఈ ప్రపంచమంతయు ఆత్మరూపమే అయి ఉన్నది. భూతాత్మ అయిన ఒక్క బ్రహ్మ వస్తువే ప్రతిభూతమునందు జీవునియందు వ్యాపించి ఉండును. ఆకాశమునందున్న చంద్రుడు ఒక్కడే అనియు
కూపతటాకాదుల అందు ప్రతిబింబించినప్పుడు అనేకములుగా కనపడును. ఆ రీతిగా పరమేశ్వర చైతన్యము స్వస్వరూపముతో ఒక్కటి గను ఉపాధి భేదము వలన అనేకముగాను కనపడును అను శృతి వలన పరమేశ్వరి శుద్ధ చైతన్య స్వరూపిణి అని తెలియవలెను. ఆత్మవా అరే ద్రష్టవ్యః, ఆత్మయే దర్శింపదగినది. తద్విజిజ్ఞాసస్వ, ఆ ఆత్మతత్వమును తెలుసుకొనియు ఆత్మా సంపశ్యతే, ఆత్మను దర్శనమగును ఇత్యాది శృతుల అందు లిలిజ్, లోట్, తవ్య ప్రత్యయములు అర్హతార్థములు కలవగుట వలన విధిబోధకములు కావని అద్వైత సిద్ధాంతము. ఈ ప్రత్యయములు కర్మకాండలో వలె జ్ఞానకాండ అందు విధిబోధకములు కావని తాత్పర్యము. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారబోధితాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.